త్వరగా పెళ్లి చేసుకొని అరడజను పిల్లల్ని కని హ్యాపీగా ఉండు బావా. అక్కడ పెళ్లికే దిక్కులేదంటే ఇక అరడజను పిల్లల. ఈ మాటలు నేను చెప్పట్లేదు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు అంటున్నాడు. మరి డార్లింగ్ బావ మాటైనా వింటాడా? వెళ్ళు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా డార్లింగ్కు ప్రముఖులు అండ్ ఫ్యాన్స్, నెటిజన్స్ అందరూ కూడా బర్త్డే విషెస్తో సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయింది. సో ప్రభాస్కి తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ప్రభాస్ కటౌట్లు అండ్ కేక్ కటింగ్స్ అన్నీ కట్టి కూడా కంప్లీట్గా సంబరాలు చేసుకున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది సెలబ్రిటీలు విషెస్ చెప్పగా సీనియర్ యాక్టర్ అండ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు చేసినటువంటి ట్వీట్ మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది. మోహన్ బాబు ప్రభాస్ మధ్య ఎంతో కాలంగా చాలా మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో కలిసి ఆయన ఎన్నో సినిమాల్లో కలిసి నటించినటువంటి మోహన్ బాబు ఆయన నటవారసుడైనటువంటి ప్రభాస్తో కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో మనకు తెలుసు. వీళ్ళిద్దరు కలిసి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చినటువంటి బుజ్జిగాడు మూవీలో యాక్ట్ చేశారు. అయితే ఇందులో మోహన్ బాబు క్యారెక్టర్ హీరోయిన్ త్రిషకి అన్నట్టుగా నటించగా తన చిన్ననాటి ప్రియురాలు చిట్టి కోసం వెతుకుతూ అనుకోని పరిస్థితుల్లో మోహన్ బాబు ఇంటికి చేరుకుంటాడు ప్రభాస్. అయితే హీరోయిన్కి అన్నయ్య పాత్ర కావడంతో అప్పటి నుంచి వెళ్ళి ప్రభాస్ ఆయన్ని బావ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఏ సందర్భం వచ్చినా సరే ఇద్దరు బావ అని పిలుచుకుంటారు అండ్ ఒకరిపై ఒకరు ప్రేమ అండ్ మంచి అభిమానం కూడా చాటుకుంటూ ఉంటారు. మోహన్ బాబు మీద గౌరవం వల్లే ప్రభాస్ కూడా కన్నప్ప మూవీలో ₹1 కూడా రెమ్యునరేషన్స్ తీసుకోకుండా యాక్ట్ చేశారని కూడా చెప్పారు. అండ్ ఈ విషయాన్ని మంచు విష్ణే స్వయంగా చెప్పారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రభాస్ బర్త్డే రోజు సందర్భంగా మంచు మోహన్ బాబు ఆయనకు విషెస్ చెబుతూ ఒక ట్వీట్ చేశారు ట్విట్టర్లో. దేశం మొత్తానికి గర్వకారణమైనటువంటి నా ప్రియమైన డార్లింగ్ బావ ప్రభాస్, నీకు అంతులేని ఆనందం అండ్ అద్భుతమైనటువంటి ఆరోగ్యం, ఆనందంతో శతాయుష్ కలగాలని మనసారా కోరుకుంటున్నాను. త్వరగా పెళ్లి చేసుకొని అరడజను మంచి పిల్లలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను అండ్ నిన్ను ఎప్పటికీ ప్రేమించే నీ బావ అంటూ లవ్ సింబల్ ఒకటి యాడ్ చేసి మోహన్ బాబు ట్వీట్ చేశారు. మోహన్ బాబు ట్వీట్పై కూడా నెటిజన్లు సరదాగా రియాక్ట్ అవుతూనే ఉన్నారు. అరడజను మంది పిల్లల సరిపోతారా సార్ అంటూ కూడా ఈ విషయంలో మంచు విష్ణుతోటి కొంచెం ప్రభాస్కి సలహాలు ఇప్పించండి అని కూడా కామెంట్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఇంకొంతమంది అక్కడ పెళ్లికే దిక్కులేదంటే అరడజను పిల్లల, మీరు బలగా చెప్తున్నారండి, ఎంతైనా మోహన్ బాబు అనిపించుకున్నారు అండ్ ఇక పిల్లల సంగతి తర్వాత ముందు మా హీరోకి ఒక మంచి పిల్లని చూడొచ్చు అంటూ కూడా నెటిజన్లు మంచిగా ప్రేమతోటి కొన్ని డిఫరెంట్ కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట. బట్ ఏదేమైనా కానీ వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ మరొక్కసారి ట్విట్టర్లో అయితే వైరల్ అవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే ఆల్రెడీ చాలా సినిమాలు ఇన్ కేస్ మోహన్ బాబు చాలా సినిమాలు కృష్ణంరాజుతో గతంలో చేశారు అండ్ దాని తర్వాత బుజ్జిగాడి సినిమాతో వీళ్ళిద్దరి మధ్య అండ్ డిఫరెంట్ ఒక బాండింగ్ వచ్చింది అండ్ దాని తర్వాత కన్నప్పలో కూడా కలిసి యాక్ట్ చేశారు అండ్ సేమ్ టైం ఇప్పుడు ఆ బంధమే డెఫినెట్గా ఈ బావ పిలుచుకోవడానికి అనే ఒక మంచి ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. అండ్ అంత సీనియర్ హీరో అండ్ దాని తర్వాత ఇక్కడ ఈ జనరేషన్ హీరోని బావ అని పిలవడం అంటే నిజంగా అది ప్రభాస్ కేవలం ఒకే ఒక్క పని, అదే మంచితనం అని కూడా చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈవెన్ వాళ్ళ కొడుకు ఏజ్ ఉన్న వాళ్ళని బావ అని పిలవడం అంత ఈజీ కాదు. అది కూడా ఒక మోహన్ బాబు లాంటి ఒక డిసిప్లైన్డ్ యాక్టర్, ఆయన కూడా అంత ప్రేమతో ఉన్నారంటే అది మొత్తం ప్రభాస్ మంచితనం వాళ్ళని కూడా మరొకసారి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ సో ఈసారైనా మరి డార్లింగ్ పెళ్లి చేసుకుంటారా, అట్లీస్ట్ వాళ్ళ బావ చెప్పినందుకైనా మరి ఈసారైనా పెళ్లి చేసుకుంటారా లేదా అని కూడా మరి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి ఈ ట్వీట్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.